గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే 223 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 50,158 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఇవాళ లోయెస్ట్ లో వచ్చేసి 49,871, హైయెస్ట్ వచ్చేసి 50,641. అంటే పెద్దగా మూమెంటం ఏం జరగలేదు, కానీ ఒక గ్యాప్ అప్ పరిమాణం జరిగింది. సో గ్యాప్ అప్ తర్వాత ఒక మార్కెట్ అయితే ఒక బిగ్ ఫాల్ అనేది జరిగింది. సో ఈ రోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో మార్కెట్లో స్లైడ్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మీకు క్లియర్గా చెప్పాను, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోండి, అంతవరకు ఎంట్రీ తీసుకోవద్దని. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, కానీ ఒక రిజెక్షన్ వచ్చింది అనమాట. రిజెక్షన్ వచ్చి ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. చూసారు ఇక్కడ ఇక్కడ ఒక మొమెంటం వచ్చింది, బట్ ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే మాత్రం మార్కెట్లో ఒక మంచి రికవరీ ఉంది. బట్ బుల్లిష్ క్యాండిల్ కాకుండా ఇది సెల్లర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనమాట. మార్కెట్ ఎప్పుడైతే సెల్లర్స్ కంట్రోల్లోకి వెళ్ళిందో, రిజెక్షన్ ఇచ్చిందో, ఇక్కడ నేను ప్లాన్ చేసుకున్నాను పుట్ ఆప్షన్ని. దాని తర్వాత నాకు సక్సెస్ఫుల్గా అయితే ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది కనుక ఈ ఈ క్యాండిల్ అనమాట మనకు, అంటే కాల్ ఆప్షన్ తీసుకోవాలా పుట్ ఆప్షన్ తీసుకోవాలని. ఎందుకు అంటే ఈ క్యాండిల్ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ రిజెక్షన్ చేసిందో, దాని ఇండికేషన్ ఏంటంటే ఇంకా బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా లేరు, మార్కెట్ ఇంకా కిందకి పడే ఛాన్సెస్ ఉన్నాయి అని మనకు అర్థం అనమాట. దాని బేసిస్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ ఒకే రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఈ రోజైతే మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. సో నాకు యాక్చువల్లీ ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. సార్, నేను ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల నాకు కొద్దిగా మనీ స్టార్టింగ్‌లో వస్తున్నా సరే, ఓవర్ ట్రేడింగ్ వల్ల మనీ పోతుందని. సో ఆప్షన్ బయర్స్‌కి అయితే నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. నేను మీకోసం ఒక 1 మంత్ నేను మీకు క్లియర్‌గా లాస్ట్ 30 మినిట్స్‌లోనే మనం మార్కెట్‌ని ఎంట్రీ ఇవ్వాలి. ఇది ఎలా అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. మీకు సో మండే నుంచి మీకు అప్డేట్ ఇస్తా ఉంటాననమాట. లాస్ట్ 30 మినిట్స్‌లో ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది. సో స్పెషల్లీ మీకోసమే కొంచెం జాగ్రత్తగా నేను 30 మినిట్స్ ఏం జరుగుతుందనేది నేను క్లియర్‌గా చెప్తాను. దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వీడియో ఎండ్‌లో పెడతాం. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.